ఖాళీ ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మా చెల్లిని, మా అక్కని, మా అన్నయ్యని, మా మమ్మీని చూసుకోవాలని కోరిక. నాకు 24 గంటలు నేను సంపాదించిన ప్రతి రూపాయి వాళ్ళకే చెందాలి, వాళ్ళే మంచిగా ఉండాలి, నా వల్ల వాళ్ళ మంచి అన్నం తినాలి అనే నాకు ఒక ఫీలింగ్. ఎందుకంటే మా ఊళ్ళో మాకు పొలాలు లేవు, ప్లాట్లు లేవు, తినడానికి మాకు ఇప్పుడు చనిపోతే పెట్టడానికి పొలంలో ఒక జాగా 10 ఎకరం భూమి కూడా లేదు మాకు. అంటే ఫేమ్ ఫ్యామిలీ మాకు, ఓన్లీ ఇల్లు మాత్రం చిన్నగా ఉంది. అది ఇప్పుడు అన్నయ్యకు 3 ఆడపిల్లలు, ఆయన ఆటో నడిపిస్తాడు. 3 ఆడపిల్లలు అంటే ఆ 3 ఆడపిల్లలకు ఆటో నడిపిస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ పెళ్లి చేయాలన్నా, ఒక దావత్ చేసిన, ఒక పుష్పవతి దావత్ చేసిన లక్షలు కావాలి. ఎవరు పెడతారు? ఏమొస్తుంది? మా వదిన కూలి పనికి వెళ్తుంది, పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు వస్తుంది. 3 బట్టలు విండాలి, వంట చేయాలి, 3 ఆడపిల్లలు చూసుకోవాలంటే ఎంత నరకం ఉంటుందో ఆమెకు తెలుసు, నాకు తెలుసు. నేను ఎప్పుడైనా నా ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నా. నేను ఎవరు నన్ను ఇట్లన్నారా, వాళ్ళు ఇట్లా అంటున్నారు అంటే అంటే అనుకోని నేను ఆరోగ్యంగా ఉంటా. ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉండాలి, మా ఫ్యామిలీని చూసుకోవాలి.